పాల్గొన్న మాసం చంద్రగ్రహణం అయిన తర్వాత ఈరోజు స్వామికి చివరి సంకటహర చతుర్థి సందర్భంగా పంచారామాల్లో ఒకటైన అన్నపూర్ణ పార్వతి సమేత సోమేశ్వర స్వామి దేవాలయానికి రావటం చాలా సంతోషంగా ఉంది. శివుని ఆశీస్సులతో నేను నా కుటుంబ సభ్యులతో పాటు ఈ రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్కరూ కూడా చల్లగా ఉండాలి, కష్టాలు దూరం అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అందరికీ అడ్వాన్స్ ఉగాది శుభాకాంక్షలు. ఇప్పుడే కదా చెప్పాను. ఇప్పుడు ఏమంటారు, మన శాసనసభకి రాలేదు అంటారు, శాసన మండలికి వస్తే ఎలా మాట్లాడుతున్నారు, శాసనసభకి వచ్చిన రోజు ఎలా మాట్లాడుతున్నారో మనం చూస్తున్నాం. ఎక్కడా కూడా కూటమి ప్రభుత్వం ప్రజా సమస్యల మీద దృష్టి పెట్టడం లేదు. ప్రజలకి వాళ్ళు ఇచ్చిన వాగ్దానాలు నెరవేర్చాలన్న చిత్తశుద్ధి లేదు. ప్లస్ ప్రజలకి వాళ్ళు ఈ రోజు ఏమి చేయకపోగా, రాష్ట్రానికి అభివృద్ధి చేయకపోగా, ఇంకా రాష్ట్రంలో ఉన్న దేవాలయాల్ని ఏ విధంగా దిగజార్చే విధంగా వీళ్ళ పొలిటికల్ లాభం కోసం లడ్డు మీద గాని లేదా టెంపుల్స్ లో ఉండే ప్రసాదాల మీద గాని గుళ్ళో గాని ఏ విధంగా చేస్తున్నారో మనం చూస్తున్నాం. తిరుమల గాని, సింహాచలం గాని, శ్రీశైలం గాని అన్నిటినీ కూడా, అంటే వీళ్ళు హిందువుల అనే అనుమానం ఈ రోజు చంద్రబాబు నాయుడు మీద, పవన్ కళ్యాణ్ మీద ఈ రాష్ట్ర ప్రజలందరికీ కూడా వస్తుంది. ఎందుకంటే ఒక హిందూ అనేవాడు ఈ విధంగా స్వామివారిని గాని, స్వామివారి గుడులను గాని, స్వామివారి ప్రసాదాన్ని కానీ దిగజార్చే విధంగా రాజకీయాల్లోకి లాగరు. లేని వాటిని ఉన్నట్టుగా ఏ విధంగా లడ్డూలు అది కలిసింది ఇది కలిసింది అని చెప్పి ప్రజల్ని ఈరోజు భయభ్రాంతులు చేయటమే కాకుండా భక్తుల మనోభావాలను దెబ్బతీశారు. ఆఖరికి సుప్రీంకోర్టు సిట్ ద్వారా, సిబిఐ ఇచ్చిన రిపోర్ట్ ద్వారా దీంట్లో జంతు కొవ్వు కలవలేదు, ఇదంతా కూడా ఫేక్, దేవుణ్ణి రాజకీయాల్లోకి రాగద్దని చెప్పిన తర్వాత కూడా ఇంకా ఈరోజు సీఎం గాని, డిప్యూటీ సీఎం గాని, ఆఖరికి హోమ్ మినిస్టర్ కూడా ఎలా దిగజారిపోయి మాట్లాడుతున్నారో రోజు రోజుకి మీరు గమనిస్తున్నారు. ఇవంతా ఒక ఎత్తు అయితే, ఆఖరికి శాసన మండలిలో ఒక చైర్పర్సన్ ఎవరైతే స్పీకర్ కూర్చున్నారో ఆయన కులం గురించి, ఆయన జాతి గురించి మాట్లాడే దిగజారిపోయే స్థితికి ఈరోజు కూటమి ప్రభుత్వం రావటం చాలా దురదృష్టకరం. దీంట్లో మోషన్ రాజు గారు పెద్ద మనసుతో క్షమించారేమో గాని ఈ రాష్ట్రంలో ఉన్న దళితులు గాని, క్రిస్టియన్స్ గాని, ముఖ్యంగా పేదవాళ్ళు ఎవ్వరు కూడా దీన్ని క్షమించరు. ఎందుకంటే ఒక ఉన్నతమైన స్థానంలో కూర్చున్న వాళ్ళకి ఎప్పుడు కూడా కులం గాని, మతం గాని చూడకూడదు. వాళ్ళు ప్రజలకి వాళ్ళు కూర్చున్న స్థానం నుంచి కరెక్ట్ గా వాళ్ళు ఉన్నారా, పని చేస్తున్నారా అన్నది మాత్రమే చూడాలి. కానీ లేనిపోని వాటిని తీసుకొచ్చి డైవర్షన్ పాలిటిక్స్ చేస్తూ ఈరోజు ఒక గౌరవమైన స్థాయిలో ఉన్న మంత్రి స్థానంలో ఉన్న అచ్చెన్నాయుడు గారు గాడిదలాగా అడ్డంగా పెరిగాడు. కానీ ఏ రోజైనా సక్రమంగా మాట్లాడాడని అడుగుతున్నా. ఈరోజు తెలుగుదేశం పార్టీ వాళ్ళు పరిస్థితి, చంద్రబాబు నాయుడు డిప్యూటీ సీఎం ఇలా ఉంటే ఇంక మంత్రులు ఏం కంట్రోల్ చేస్తారో ఒకసారి మీరు ఆలోచించండి. ఈరోజు మీరు తప్పు చేయలేదు, మేము తప్పు చేశామనుకున్నప్పుడు మీరు ఆ ఇష్యూ మీద చర్చకు రావచ్చు కదా, లడ్డు ఇష్యూ మీద. దాన్ని డైవర్ట్ చేయడానికి మళ్ళీ ఈరోజు స్పీకర్ గారి క్యాష్ గురించి ఎందుకు తీసుకొచ్చారని నేను అడుగుతున్నాను. సో ఈ రోజు రాష్ట్ర ప్రజలు ఎప్పుడు ఎన్నికలు పెట్టినా ఈ కూటమి ప్రభుత్వానికి చంప పెగలగొట్టడానికి రెడీగా ఉన్నారని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నా. ఇంకనైనా ఈ కులాలు కుంపట్లు పెట్టి ప్రజల్ని విడదీయకండి. అలాగే దేవుళ్ళ ప్రసాదాల మీద విషం జమ్మి భక్తుల మనోభావాలు దెబ్బతీయకండి. మీరు రాజకీయాల్లో ఉన్నారు, ప్రజలకి చేయగలిగితే మంచి చేయండి, లేదా రాజీనామా చేసి ఇంట్లో కూర్చోండి. లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్. మీడియా లెజెండ్ రవి ప్రకాష్ ఈస్ బ్యాక్.